నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 20+100 సర్గ 120వ సర్గ. రాముడు కోరగా ఇంద్రుడు మరణించిన వానరులను జీవింపచేయుట, దేవతలు స్వర్గమునకు వెళ్లిపోవుట, వానరసేన విశ్రమించుట. ప్రయాతే కాకుత్స్థే మహేంద్రః పాకశాసనః అబ్రవీత్ పరమ ప్రీతో రాఘవం ప్రాంజలిం స్థితం. దశరథుడు తిరిగి వెళ్లిపోయిన పిమ్మట పాకాసుర సంహారకుడైన దేవేంద్రుడు చాలా సంతోషించుచు అంజలి ఘటించి నిలచి ఉన్న రామునితో ఇట్లు పలికెను. అమోఘం దర్శనం రామ తవాస్మాకం నరర్షభ ప్రీతియుక్తాః స్మతేన త్వం బ్రూహి యన్మనసేప్సితం. మానవులలో శ్రేష్ఠుడవైన రామా, నీకు లభించిన మా దర్శనము వ్యర్థము కాకూడదు. నీ విషయమున సంతోషముతో ఉన్నాము. నీకేమి కావలెనో చెప్పుము. ఏవముక్తో మహేంద్రేణ ప్రసన్నేన మహాత్మనా సుప్రసన్నమనా హృష్టో వచనం ప్రాహ రాఘవః. మహాత్ముడైన మహేంద్రుడు ప్రసన్నుడై ఇట్లు పలుకగా రాముడు చాలా ప్రసన్నమైన మనస్సు కలవాడై సంతోషించి ఇట్లు పలికెను. యది ప్రీతి సముత్పన్నా మయితే విబుధేశ్వర వక్ష్యామి కురు మే సత్యం వచనం వదతాంబర. మాటలాడు వారిలో శ్రేష్ఠుడవైన దేవేంద్ర, నీకు నాయందు ప్రేమ కలిగినచో నేను చెప్పబోవు దానిని సత్యము చేయుము. మమ హేతోః పరాక్రాంతా ఏ గతాయమసాదనం తే సర్వే జీవితం ప్రాప్య సముత్తిష్ఠంతు వానరాః. నా నిమిత్తమైన పరాక్రమము చూపి యమలోకమునకు వెళ్లిన వానరులందరూ మరల జీవితమును పొంది లేచెదరుగాక. మత్కృతే విప్రయుక్తాయే పుత్రైర్దారైశ్చ వానరాః తాన్ ప్రీతమనసః సర్వాన్ ద్రష్టుమిచ్ఛామి మానదా. గౌరవమును ఇచ్చువాడా, నా నిమిత్తమై పుత్రులకు భార్యలకు దూరమైన వానరులందరూ సంతోషించిన మనస్సులతో ఉండగా వాళ్లను చూడవలెనని కోరుచున్నాను. విక్రాంతాశ్చాపి శూరాశ్చ నమృత్యుం గణయంతి చ కృతయత్నా విపన్నాశ్చ జీవయైతాన్ పురందర. ఈ వానరులందరూ శూరులు, పరాక్రమము చూపించినవారు, మరణమును లెక్క చేయరు. అట్టివారు యుద్ధము చేయుచు మరణించినారు. దేవేంద్ర, వాళ్లనందరినీ జీవింపజేయుము. మత్ప్రియేష్వభిరక్తాశ్చ నమృత్యుం గణయంతి యే త్వత్ప్రసాదాత్ సమేయుస్తే వరమేతమహం వృణే. నాకు ప్రియము చేయుటకై ఏ వానరులు మృత్యువును కూడా లెక్క చేయలేదో వాళ్లందరూ నీ అనుగ్రహము వలన తిరిగి వచ్చెదరుగాక. నేను ఈ వరమును కోరుచున్నాను. నీరుజో నిర్వృణాంశ్చైవ సంపన్న బల పౌరుషాన్ గోలాంగూలాంస్తథర్క్షాంశ్చ ద్రష్టుమిచ్ఛామి మానదా. వానరులే కాక గోలాంగూలములు, భల్లూకములు కూడా ఏ రోగములు లేక, గాయములు లేక, బల పౌరుషములతో నిండి ఉండగా చూడగోరుచున్నాను. అకాలే చాపి పుష్పాణి మూలాని చ ఫలాని చ నద్యశ్చ విమలాస్తత్ర తిష్ఠేయుర్యత్ర వానరాః. ఈ వానరులు ఎక్కడెక్కడ నివసించెదరో అక్కడ అకాలమునందు కూడా పుష్ప ఫలములు, నిర్మలమైన ఉదకము కల నదులు ఉండుగాక. శ్రుత్వా తు వచనం తస్య రాఘవస్య మహాత్మనః మహేంద్రః ప్రత్యువాచేదం వచనం ప్రీతి సంయుతం. మహాత్ముడైన ఆ రాముడు పలికిన మాటలు విని మహేంద్రుడు సంతోషముతో మరల ఇట్లు పలికెను. మహానయం వరస్తాత యస్త్వయోక్తో రఘూత్తమ
ద్విర్మయానోక్త పూర్వం చ తస్మాదేతత్ భవిష్యతి. నాయనా రామ, నీవు అడిగిన ఈ వరము చాలా గొప్పది. నేను ఎన్నడూ రెండు మాటలు పలుకలేదు. అందువలన నీవు కోరినట్లు జరుగగలదు. సముత్తిష్ఠంతు తే సర్వే హతాయే యుధి రాక్షసైః వృక్షాశ్చ సహ గోపుచ్చైర్నికృత్తానన బాహవః. యుద్ధములో రాక్షసుల చేత చంపబడిన వానరులందరూ భల్లూకములు, గోపుచ్చములు, ముఖములు బాహువులు తెగిపడి ఉన్న వానరాదులు లేచెదరుగాక. నీరుజో నిర్వ్రణాశ్చైవ సంపన్న బల పౌరుషాః సముత్థాస్యంతి హరయః సుప్తా నిద్రాక్షయే యథా. వానరులు ఏ రోగములు లేనివారై, గాయములు లేనివారై, అధికమైన బల పౌరుషములతో నిద్రించిన వాళ్ళు నిద్రానంతరము లేచినట్లు లేచెదరు. సుహృద్భిర్బాంధవైశ్చైవ జ్ఞాతిభిః స్వజనేన చ సర్వ ఏవ సమేష్యంతి సంయుక్తాః పరయా ముదా. అందరూ గొప్ప సంతోషముతో తమ మిత్రులతోనూ, బంధువులతోనూ, జ్ఞాతులతోనూ, కుటుంబము వారితోనూ కలసి కొనగలరు. అకాలే పుష్పశబలాః ఫలవంతశ్చ పాదపాః భవిష్యంతి మహేశ్వాస నద్యశ్చ సలిలాయుతాః. గొప్ప ధనస్సు ధరించిన రామా, అకాలములో కూడా వృక్షములు పుష్పముల చేత విచిత్ర వర్ణము కలవిగాను, ఫలములతో నిండినవిగాను కాగలవు. నదులు జలములతో నిండియుండును. సవ్రణైః ప్రథమం గాత్రైరిదానీం నిర్వ్రణైః సమైః తతః సముత్థితాః సర్వే సుప్త్వేవ హరియూథపాః. బభూవుర్వానరాః సర్వే కింవేతదితి విస్మితాః. పిమ్మట ఆ వానర ప్రముఖులందరూ పూర్వము గాయములతో నిండి ఉండి ఇప్పుడు గాయములు పోవుటచే సమముగా ఉన్న శరీరములతో నిద్ర నుండి లేచినట్లు లేచిరి. ఆ వానరులందరూ ఇది ఏమిటని ఆశ్చర్యము చెందిరి. కాకుత్స్థం పరిపూర్ణార్థం దృష్ట్వా సర్వే సురోత్తమాః అబ్రువన్ పరమ ప్రీతాః స్తుత్వా రామం స లక్ష్మణం. ఆ దేవతా ప్రముఖులందరూ కార్యమునందు సఫలుడైన రాముణ్ణి చూచి చాలా సంతోషించి లక్ష్మణ సహితుడైన ఆ రాముణ్ణి స్తుతించి ఇట్లు పలికిరి. గచ్ఛాయోధ్యామితో రాజన్ విసర్జయ చ వానరాన్ మైథిలీం సాంత్వయస్త్వైనామనురక్తాం యశస్వినీం. ఓ రాజా, ఇక్కడి నుండి అయోధ్యకు వెళ్ళుము. వానరులను వారి స్థానములకు పంపివేయుము. నీయందు అనురాగముగల కీర్తిమంతురాలైన ఈ సీతను ఓదార్చుము. భ్రాతరం భరతం పశ్య త్వచ్ఛోకాద్వ్రతచారిణం శత్రుఘ్నం చ మహాత్మానం మాతృః సర్వాః పరంతప. అభిషేచయ చాత్మానం పౌరాన్ గత్వా ప్రహర్షయ. ఓ శత్రు సంహారకుడా, నిన్ను గూర్చిన శోకములో వ్రతమును నియమములు ఆచరించుచున్న నీ సోదరుడైన భరతుణ్ణి, మహాత్ముడైన శత్రుఘ్నుణ్ణి, అందరు తల్లులను చూడుము. వెళ్లి పట్టాభిషిక్తుడవై పౌరులకు ఆనందము కలిగించుము. ఏవముక్త్వా సహస్రాక్షో రామం సౌమిత్రిణా సహ విమానైః సూర్య సంకాశైర్యయౌ హృష్టః సురైః సహ. దేవేంద్రుడు లక్ష్మణ సహితుడైన రామునితో ఇట్లు పలికి సంతోషించుచు ఇతర దేవతలందరితో కూడా సూర్యుని వంటి విమానములపై వెళ్ళెను. అభివాద్య చ కాకుత్స్థః సర్వాంస్తాంస్త్రిదశోత్తమాన్ లక్ష్మణేన సహ భ్రాత్రా వాసమాజ్ఞాపయత్తదా. అప్పుడు లక్ష్మణ సమేతుడైన రాముడు ఆ దేవతలందరికీ నమస్కరించి వానరులందరినీ తమ స్థానములందు విశ్రమించుటకై ఆజ్ఞాపించెను. తతస్తు సా లక్ష్మణ రామ పాలిత మహాచమూర్హృష్ట జనా యశస్విని శ్రియాజ్వలంతి విరరాజ సర్వతో నిశా ప్రణీతేవ హి శీతరశ్మినా. అప్పుడు రామ లక్ష్మణులచే రక్షింపబడుచున్న సంతోషించిన జనులు గల కీర్తిగల ఆ మహాసేన శోభతో ప్రజ్వలించుచున్నదా అన్నట్లు చంద్రునిచే ప్రకాశింపజేయబడిన రాత్రి వలె అంతటా ప్రకాశించెను.
ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 20+100తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ